స్కంద పురాణ మహేశ్వరకాండ కేదారఖండ చాప్టర్ 15 నహుషుడు మరియు యయాతి వారి ఇంద్ర పదవి మరియు పతనం. తన గురువు బృహస్పతిని అవమానించిన కారణంగా దేవేంద్రుడు పదవీచ్యుతుడై బ్రహ్మహత్యా పాతకం నుండి తప్పించుకోవడానికి 100 ఏళ్లు నీటి అడుగున దాక్కుంటాడు. ఈ అరాజకత్వాన్ని తొలగించటానికి దేవతలు నహుషుడిని ఇంద్రుడిగా పట్టాభిషిక్తుడిని చేస్తారు. అయితే నహుషుడు అహంకారంతో మరియు కామంతో కన్నుమిన్నుగానక అగస్త్యాది మహర్షులను తన పల్లకీ మోయమని ఆదేశించి వారిని అవమానించినందుకు పాముగా మారి భూమిపై పడిపోతాడు. ఆ తర్వాత యజ్ఞకర్త అయిన యయాతిని ఇంద్రుడిగా నియమించినప్పటికీ అతడు తన పుణ్యకార్యాలను తానే స్వయంగా పొగుడుకోవటం, ఆత్మస్థుతి ద్వారా తన పుణ్యాన్ని కోల్పోయి తిరిగి భూమికి పడిపోతాడు. అంతిమంగా ఎంతటి శక్తివంతుడైనా యజ్ఞాలు చేసిన వాడైనా సరే గురుధిక్కారం, అహంకారం, పరస్త్రీ వ్యామోహం మరియు ఆత్మస్థుతి వంటివి పతనానికి దారి తీస్తాయని, కర్మఫలం అనుభవించక తప్పదని ఈ వృత్తాంతం హెచ్చరిస్తుంది.